శ్రీమాత్రే నమః. ఒకసారి రాఘవనారాయణ శాస్త్రి గారు ఎలాగైనా వశీకరణ శక్తి సాధించాలని మయూరశిఖి అనే మూలిక కోసం వెతకడం మొదలుపెట్టారు. అది కేవలం చంద్రగ్రహణ సమయంలో మాత్రమే కనబడుతుంది. ఆ సమయంలోనే సంపాదించాలి. సరిగ్గా అదే సమయానికి శాస్త్రి గారు కొండపైకి ఎక్కి దానికోసం వెతకడం మొదలుపెట్టారు. గ్రహణం సమయం మొదలయ్యింది. ఆ మూలిక కనిపించింది. శాస్త్రి గారు దాన్ని తీసుకోవాలని ప్రయత్నిస్తుండగా ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఒక పిల్లవాడు వచ్చి ఆ మూలికని ముట్టుకొనివ్వలేదు. ఆయన ఎన్నో దారుల్లో ఇన్ని ప్రయత్నాలు చేసినా కూడా అన్ని దారుల్లో ఆ పిల్లవాడు వచ్చి ఆ మూలికని ముట్టుకొనివ్వలేదు. గ్రహణ సమయం అయిపోయింది. అప్పుడు తాతగారు ఎంతో బాధపడి, ఎందుకు నన్ను ఆ మూలికను ముట్టుకొనివ్వలేదు అంటే, తాత నీకు ఎందుకు ఈ వశీకరణ శక్తి, నీ మొహం చూస్తేనే ఎంతటి వారైనా వశులైపోతారు, ఆ అమ్మ అనుగ్రహం ఉండనే ఉంది కదా అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు. ఆ మూలికకు అధిపతి ఎవరో కాదు, దత్తాత్రేయ స్వామి. ఆ బాలుడు ఎవరో నేను ఇంకా